చేయలా, అందులో 3-4 దొంగలు చేసి వాళ్ళ ఇల్లు పగల కొట్టు అంటా నేను. వాళ్ళని తగలబెట్టు, వాళ్ళని కొట్టు, సిగ్గు వస్తుంది, భయపడతారు రెండోసారి తప్పు చేయడానికి. ఇప్పుడు ఏమవుతున్నది, వీళ్ళందరూ సేఫ్. అవును, మంత్రి దొంగ సేఫ్ అయ్యాడు, మనం పోలీసుని తీసుకెళ్ళాం. వీళ్ళని కూడా సస్పెండ్ చేసినట్టుండగా 42 మందిని చేస్తారు. అది ఏముంది ఉపయోగం దాంతో? నేను అనేది ఏంటంటే ఈ సమస్య ఎందుకంటే దొంగతనం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే వ్యభిచారం జరిగింది కాబట్టి ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటే ప్రతిదీ వ్యభిచారం చేసేదల్లా ప్రధానమంత్రిని తీసుకెళ్ళి నన్ను ఎందుకు అంటది, దొంగతనం చేసిన వాడు నన్ను ఎందుకు అంటావు ప్రధానమంత్రి అడుగు అంటాడు. ఇది కాదు కదా సమస్యకి పరిష్కారం. భయం పడాల, భయం లేదు వ్యవస్థలంటే, అరెస్ట్ చేస్తారు, రేపు పొద్దున బెయిల్ మీద. ఇందులో ఒక డౌట్, మామూలుగా ఇప్పుడు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకత లోపం ఇక్కడ కనిపిస్తుంది. దాని మీద ఓకే సస్పెండ్ చేశారు, కానీ ఒక సివియర్ యాక్షన్ తీసుకోలేదా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? ఇక్కడ నేను అనేది దాంట్లో పారదర్శకత లోపించడానికి సంస్థ నుంచి రాలేదు, అది సంస్థ లీక్ చేయలే, సంస్థ సిస్టమేటిక్ గానే ఉంది. అందులో ఈ పేపర్లు ఇచ్చినోడు ఎవడైతే ఉన్నాడో, సెట్ చేసినోళ్ళు ఓ లేడీ గాని కొంతమంది వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లలో కూడా టీచింగ్ చేస్తూ ఇక్కడ 2.5 లక్షలు 1.5 జీతం తీసుకున్నారు. తీసుకుని వేరే ఇన్స్టిట్యూట్ లో చెప్తూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేరుతో ఇవే చెప్పారు. వాళ్ళందరికీ తెలుసు వీళ్ళు అదేనే సెట్ చేసేవాళ్ళే.